ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలైన పనికిరాని కంప్యూటర్ మానిటర్లు, సిపియులు, పాత టీవీలు, పనికిరాని ఫ్రిడ్జ్లు, పనికిరాని వైద్య పరికరాలు, పాడైన ఎల్ఈడి బల్బులు తదితర వస్తువులు ఉన్నవారు తమ సచివాలయానికి సమాచారం అందించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది వాటిని వెంటనే తీసుకుని వచ్చి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ధ్వంసం చేస్తారని, పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని కోరారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.